హైదరాబాద్ నగరంలో నకిలీ కాల్ సెంటర్ ముఠ భారీ దోపిడీకి పాల్పడింది. హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలు సరిచేస్తామంటూ విదేశీయులను బురిడి కొట్టిస్తున్న 60 మందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ సిటీలో ఎక్స్టో సొల్యూషన్స్ పేరిట దోపిడీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గుజరాత్ కు చెందిన మనస్విని, కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్ అనే వ్యక్తులతో సహా 60 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. నార్త్ నుంచి వచ్చిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఆశ చూపి మనస్విని టెలికాలర్లుగా నియమించుకుందన్నారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని నిందితులు మోసాలకు పాల్పడ్డారని చెప్పారు. వీరి నుంచి 63 ల్యాప్టాప్లు, 52 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి నగదు దోచేస్తారన్నారు. ఇలాంటి వారి మాయలో పడదంటూ పోలీసులు ప్రజలకు సూచించారు. ఎవరైనా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వస్తే నేరుగా బ్యాంక్ లేదా పోలీసులను సంప్రదించాలని చెప్పారు. రెడీగా ఈ నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అమెరికా పౌరులను మోసగిస్తున్నటువంటి ముఠాను కనుగొని ఆ ఆఫీస్ పైన సోదాలు నిర్వహించి ఈ నకిలీ ఆపరేషన్ సాగుతున్నటువంటి ముఠాని చెక్ పెట్టడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ అధికారులు మాదాపూర్ లో ఉన్నటువంటి హైటెక్ సిటీ ఆనుకొని ఉన్నటువంటి ఈ కాల్ సెంటర్ లో మొత్తం 63 మందిని సోదాలు నిర్వహించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డులు, వారు ఉపయోగిస్తున్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా స్వాధీనం పరుచుకొని ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు ఏ రకంగా మోసాలకు పాల్పడతా ఉన్నారు, అమెరికా పౌరులను ఎందుకు టార్గెట్ గా చేసుకుని ఈ ఆఫరేస్ రన్ చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా పూర్తి వివరాలు మీడియా ముందు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ డీజీ హోదాలో ఉన్నటువంటి శిఖా గోయల్ అమెరికా కన్సల్టెంట్ ని కూడా ఈ విషయం పైన సంప్రదింపులు చేసి అక్కడ పౌరులంతా కూడా ఈ పేపాల్ యాప్ ద్వారా డబ్బులని కాజేస్తా ఉన్నారు, ఇదంతా అమెరికా నుంచే ఫ్రాడ్ జరుగుతా ఉంది అంటూ దానిపై కూడా పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో అమెరికా కన్సల్టెంట్ కూడా కలిసి ఆ ఇన్ఫర్మేషన్ వారికి షేర్ చేస్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కువ బాధితులు అమెరికా దేశానికి చెందినటువంటి వారే ఉన్నారంటూ మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. కస్టమర్ కేర్ డాటా ఉపయోగించి అమెరికన్ సిటిజన్స్ ని డబ్బులు కాజేస్తా ఉన్నారు. అయోమయమైనటువంటి స్థితిలో తమకు కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి, దాన్ని విచారణ జరపక ఈ హైటెక్ సిటీ కేంద్రంగా ఈ ఆఫీస్ ఇక్కడ నుంచి రన్ అవుతా ఉంది అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ డబ్బుల్లోని మొత్తం క్రిప్టో కరెన్సీ వైపు మళ్లిస్తా ఉన్నారు. క్రిప్టో కరెన్సీ కొంతమంది దాంట్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులే ఈ ఇల్లీగల్ దందాను తెరలేపి దాని ద్వారా ఒక ఆఫీస్ సెంటర్ ని ట్రైనింగ్ సెంటర్ తో ఏర్పాటు చేసి ఈ వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా క్రిప్టో కరెన్సీకి మళ్లించి దేశం దాటిస్తా ఉన్నారనేది కూడా పోలీసులు ఆ విషయాన్ని మీడియా ముందు వెల్లడించడం జరిగింది. పేపాల్ కస్టమర్స్ డేటా ఉపయోగించి ఈ డేటా చోరీ జరిగింది అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒక్కొక్క ఏజెంట్ కి 30 కాల్స్ అమెరికన్ సిటిజన్స్ కి ఫోన్ చేయాలంటూ కూడా టార్గెట్ ఏర్పాటు చేయడము, రోజుకు హైటెక్ సిటీ కార్యాలయం నుంచి 600కు పైగా కాల్స్ అమెరికన్ సిటిజన్స్ కి వెళ్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడము, టెలికాలర్ సోషల్ మీడియా ద్వారానే రిక్రూట్మెంట్ జరగడము, టెలికాలర్లు అందరూ కూడా నార్త్ ఇండియాకి చెందినటువంటి వారిగా పోలీసులు గుర్తించడము, బెంగళూరులో ఇదే తరహాలో 2023లో కూడా పెద్ద మొత్తంలో ఇలాంటి ఫ్రాడ్ సెంటర్ ని ఒకరు ఏర్పాటు చేసి జనాలని గురుడి వచ్చించి కోట్లాది రూపాయలుగా డబ్బులు వేసుకున్నారు. ఈ టెలికాలర్లని కేవలం కమిషన్, వాళ్ళకి ఇచ్చేటువంటి నెలసరి జీతం ఆశ చూపించే వీళ్ళు ఆన్లైన్ ద్వారా రిక్రూట్ చేసుకుని హైదరాబాద్ పిలిపించుకొని కొంతమంది ఆన్లైన్ ద్వారా, కొంతమంది ఫిజికల్ గా ఈ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. మాస్టర్ మైండ్స్ అంతా దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. చందా అనే ఒక మహిళ హైదరాబాద్ లో కీలకంగా పనిచేస్తా ఉంది. ఎక్స్టోషియా సొల్యూషన్స్ పేరుతో ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. మొత్తం 63 మందిలో 22 మంది టెలికాలర్స్ మహిళని ఏర్పాటు చేసి మహిళా కస్టమర్లకే ఎక్కువగా ఆ లాంగ్వేజ్ లో వాళ్ళని బురిడి కొట్టించి ఆ యాప్ ద్వారా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని ఆ యాప్ లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళు కాజేస్తా ఉన్నారంటూ కూడా పోలీసులు ఈ రోజు గుర్తించి పెద్ద రాకెట్ ని బయటికి తీసుకురావడం జరిగింది. మొత్తం 52 మొబైల్స్, 63 ల్యాప్టాప్స్, వారు ఉపయోగించినటువంటి ఐడి కార్డ్స్ అన్ని కూడా సీజ్ చేసి రూపేష్ కుమార్, జడ్డూబాయ్, రాహుల్ ఈ ముగ్గురిని కూడా ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తిని గుర్తించి వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాల్ సెంటర్ రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా పనిచేస్తా ఉంది. ఇది భారతదేశంలో టైమింగ్స్ ప్రకారంగా, అక్కడ అమెరికాలో
డే టైమ్ వర్కింగ్ లో ఉన్నటువంటి వారిని వీరు ఫోన్ చేసి వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని దాని ద్వారా డబ్బులన్నీ కూడా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని తిరిగి క్రిప్టో కరెన్సీలో ఈ డబ్బులన్నీ కూడా పెట్టుబడులుగా పెడతా ఉన్నారంటూ కూడా పోలీసులు గుర్తించి ఈ రాకెట్ ని అరెస్ట్ చేసి వీరందరినీ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అమెరికా కన్సల్టెంట్ కూడా ఈ వివరాలన్నీ కూడా షేర్ చేసి అక్కడ సిటిజన్స్ అందరికి కూడా భద్రత కల్పించేలాగా అవగాహన తీసుకొచ్చారంటూ కూడా ఇక్కడ తెలంగాణ పోలీసులు ఈ ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. శివ, అయితే ప్రస్తుతం ఎంత భారీ ఎత్తున వీరు మోసానికి పాల్పడ్డారన్నది ఏమైనా పోలీసులు గుర్తించిన పరిస్థితుందా? అలాగే రికవరీకి సంబంధించి ఏమైనా కొంత పాసిబిలిటీ ఉందా? ఆ వేళ ఏమైనా పోలీసులు ఇంటర్గేట్ చేస్తున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా రవితేజ? ఇక్కడి బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి. ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఎవరైతే ఈ స్కామ్ కి తెరలేపినటువంటి ప్రధాన ఫౌండర్స్ తిరిగి దాన్ని క్రిప్టో కరెన్సీ ద్వారా దేశాన్ని దాటించి విదేశాల్లో ఈ డబ్బునంతా కూడా మర్జ్ చేస్తా ఉన్నారంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఆఫీస్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంతమంది పౌరులతో అమెరికన్ సిటిజన్స్ తో మాట్లాడడం అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కాలిడాటానంతా కూడా బయటకు తీస్తా ఉన్నారు. ఒక్కొక్క ట్రైనింగ్ కాలర్ కి 30 కాల్స్ చొప్పున టార్గెట్ ఇచ్చి నెలకు 600 కాల్స్ చొప్పున అమెరికన్ సిటిజన్ మోసానికి పాల్పడతా ఉన్నారంటే వీళ్ళు కోట్లాది రూపాయలుగా డబ్బులు ఇప్పటికే కాజేసి ఉండవచ్చు అనేది కూడా ఆ లెక్కలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. ముందుగా ఈ ఆఫీస్ ని రైడ్ చేసి క్లోజ్ చేయడం కారణంగా ఈ అమెరికన్ సిటిజన్స్ కి ఎవరు కూడా అందుబాటులో లేకుండా పోతారు కాబట్టి ఆ డబ్బులని ఎక్కడికక్కడ నిలిపివేయచ్చనే ఒక ఉద్దేశంతో పోలీసులు ఈ రైడ్స్ సాగించి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సీజ్ చేసి పనిచేస్తున్నటువంటి కస్టమర్లందరినీ కూడా అక్కడ వర్కర్లుగా పనిచేస్తున్న అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ రోజు మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో ఈ కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎంత మేరకు డబ్బులు ఆగారు, ఈ డబ్బునంతా తీసుకెళ్లి క్రిప్టో కరెన్సీలో ఎలా మర్జ్ చేశారు, దీనికి ప్రధాన కారకురాలైనటువంటి ఒక మహిళ చందా అనే హైదరాబాద్ బేస్డ్ చెందినటువంటి ఆ మహిళని పోలీసులు పట్టుకుంటే ఆ వివరాలను కూడా బయటకు వచ్చి ఎంతమంది ఇప్పటిదాకా డబ్బులు లాగారు, కస్టమర్ల నుంచి వీళ్ళు ఎలా డబ్బులు స్వీకరిస్తా ఉన్నారంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా త్వరలో పోలీసులు షేర్ చేయనున్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.